హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసే విధానాన్ని చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనే విధానాన్ని వివరంగా చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం బాదం తీసుకున్నాం. బాదం అనేది 1/2 కిలో తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ సేమ్ బాండీలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసుకొని జీడిపప్పును వేయించుకోవాలి. ఇది వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నాను. 2 కూడా సేమ్ క్వాంటిటీ 1/2 కేజీ తీసుకున్నాను. దీనిని కూడా లో ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకోవటం వల్ల కమ్మదనం ఉంటుంది, పచ్చిదనం అనేది ఉండదన్నమాట. సో దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసుకొని వాటర్ మిలన్ సీడ్స్ ఇది ఒక 1/2 కిలో తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ 1/2 కిలో తీసుకున్నాను. పిస్తా పప్పు 1/2 కిలో. వాటర్ మిలన్ సీడ్స్ బదులు దోస గింజలు తీసుకోవచ్చు. సో అవైనా తీసుకోవచ్చు, ఇవైనా తీసుకోవచ్చు. ఈ 3 కూడా కలిపి వేయించుకుంటున్నాను. కలిపి వేయించుకున్నా కూడా ఈవెన్గానే దోరగానే వేగుతాయి అన్నమాట. సో వీటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనం. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఆవు నెయ్యి వేసుకొని ఇవి గుమ్మడి గింజల పప్పు అంటారు కదా, పంప్కిన్ సీడ్స్, వీటిని కూడా 1/2 కిలో తీసుకొని దోరగా వేయించుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో మనం అవిసె గింజలు అంటారు కదా, ఫ్లెక్స్ సీడ్స్, వీటిని కూడా 1/2 కిలో తీసుకున్నాను. వీటిని కూడా నెయ్యిలో వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి అసలు మాడనివ్వకూడదు. వేగిన వెంటనే కూడా మనం తీసేసుకోవాలన్నమాట. వీటిని దగ్గరుండి దోరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ రాగానే కూడా వెంటనే మనం దించేసుకోవాలి. సో ఇవి వేగిపోయినాయి. వీటిని కూడా పక్క తీసేసుకొని చల్లారబెట్టుకోవటమే. నెక్స్ట్ కొబ్బరి పొడి ఉంది. కొబ్బరి పొడిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సేమ్ బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి పొడి కూడా 1/2 కిలో వేసుకున్నాను. దీనిని కూడా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి వెంటనే కొబ్బరి ఫ్లేవర్ అనేది పైకి గుమాయిస్తూ ఉంటుందన్నమాట. కొబ్బరి పొడి కదా, కొబ్బరి సువాసన అనేది పైకి వస్తూ ఉంటుంది. దీన్ని బాగా దోరగా వేయించుకొని దీన్ని కూడా పక్క తీసుకొని చల్లారబెట్టేసుకోవటమే. ఈ కొబ్బరి వేయటం వల్ల లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఈ కొబ్బరి పొడి వేసింది ఎంత బాగుంటుందో మీరు ఒకసారి లడ్డు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం కిస్మిస్ వేయించుకుంటున్నాం. సేమ్ యథావిధిగా నెయ్యి వేసుకొని ఈ కిస్మిస్ అనేది వేయించుకోవాలి. కిస్మిస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి చిన్న సైజు ఉంటుంది, అది స్వీట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం లాంగ్గా ఉంటుంది, స్వీట్ తక్కువగా ఉంటుంది. నేను స్వీట్ తక్కువగా ఉన్నది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇందులో లడ్డూలో కూడా నేను స్వీట్ తక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది షుగర్ పేషెంట్స్ కోసం చేసే లడ్డు కాబట్టి. అయినా కూడా మిగతా వారు కూడా స్వీట్ అంత ఎక్కువ తిన్నా కూడా మంచిదేం కాదు. అందుకని చెప్పి ఇలా చేసుకోవడం వల్ల లడ్డు కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో లాస్ట్లో మనం ఖర్జూరం వేసుకుంటున్నాం దీంతోపాటు. ఈ ఖర్జూరం ఏంటంటే మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ ఖర్జూరాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మనం మెత్తగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి. సో లాస్ట్లో మనం బెల్లం ఉంది కదా, దీన్ని ఒక 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలో అయితే ఇంత పౌడర్కి కూడా సరిపోతుంది. ఈ 1/2 కిలో బెల్లాన్ని మనం కొంచెం వాటర్ వేసుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. బాగా ఏం పాకం రావక్కర్లేదు,
కొంచెం వాటర్ పచ్చిదనం పోయి ఇలా పాకంలా గులాబ్ జామ్ పాకంలా కనిపిస్తే సరిపోతుంది. దీన్ని కూడా పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి మనం వీటిని పౌడర్స్ కింద తయారు చేసుకోవాలి. ఫస్ట్ వచ్చి మిక్సీలో నేను బాదం వేసుకుంటున్నాను. ఇది పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి తొందరగా అవ్వదు కాబట్టి ఫస్ట్ చిన్న వాటితో ఇది కలపకూడదు. బాదం కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కదా, అందుకని ఫస్ట్ విడిగా దీన్ని వేసేసుకోవాలి. సో ఇవి బాగా ఫైన్గా పౌడర్ లాగా అయిపోకూడదు. ఇవి కొంచెం పలుకు పలుకులాగా ఉండేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ను కూడా చూసుకుంటూ మనం ఈవెన్గా పలుకులు అనేవి ఉన్నాయా లేదా అని చూసుకుంటూ మనం ఈ పౌడర్ అనేది తయారు చేసుకోవాలి. ఎంత శ్రద్ధ పెట్టి చేసుకుంటామో ఈ లడ్డు అనేది అంత టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో బయట అనేది ఎలా చేస్తారంటే ఎక్కువ క్వాంటిటీ ఈ ఖర్జూరం వేస్తారు. సో మనం ఏంటి జీడిపప్పు బాదం ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాం, మిగతావి కూడా ఎక్కువగా వేస్తున్నాం. చూసారు కదా, ఇలా పలుకు పలుకుగా ఉండేలాగా పౌడర్ అనేది తయారు చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం జీడిపప్పు ముందైతే ఎలా వేయించుకున్నామో సేమ్ మనం ఇది పౌడర్ చేసుకునే విధానం కూడా అంతే. ముందు ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటిని పౌడర్ చేసేసుకోవాలి. చిన్నవి తొందరగా నలిగిపోతాయి కాబట్టి వీటి మధ్యలో అవి అనేవి వేయకూడదు అనమాట. సో ఇలా ఈవెన్గా పలుకు పలుకుగా ఉండేలాగా మొత్తం వీటన్నిటిని కూడా పౌడర్ కింద తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లడ్డు ఎంత బలం అంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, నరాలు యాక్టివ్గా ఉంటాయి, బలహీనంగా ఉండవు, రోజంతా కూడా ఎనర్జీ ఇస్తుందన్నమాట. ఇందులో జింక్ వస్తుంది, మనకు ఐరన్ వస్తుంది, నిద్ర బాగా పడుతుంది, హెల్త్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇవి తినడం వల్ల. ఎర్లీ మార్నింగ్ తింటే ఇంకా చాలా మంచిది. మధ్యలో ఎప్పుడైనా తిందాంలే అని అనుకుంటే కాదు, ఎర్లీ మార్నింగ్ తినటం వల్ల రోజంతటికి కావాల్సిన ఎనర్జీ అంతా కూడా ఈ లడ్డూలో మనకు వస్తుంది. మార్నింగ్ ఏం తినకపోయినా ఈ లడ్డు ఒకటి వేసుకొని ఒక బనానా వేసుకొని పాలు వేసుకొని మిక్సీలో మనం ఇది జ్యూస్లా చేసుకొని కూడా తాగొచ్చు అనమాట. లేదంటే మనం లడ్డూలాగైనా కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇవి నానబెట్టుకొని మనం రెడీ చేసుకొని తినడం, జ్యూస్ చేసుకోవడం కష్టం అవుతుంది కదా. సో ఇలా అయితే మనకు అసలు టైం లేదు, అది లేదు, ఇది లేదు అనేదానికంటే ఇలా లడ్డు ఒకటి తింటే సరిపోతుంది అన్నమాట. సో ఈ పౌడర్లన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాం. దీనిలో కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా ఇది కలుపుకోవాలి. ఈవెన్గా మొత్తం అంతా కూడా కలిసేలాగా మనం వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. బయట మనం కొనుక్కోవాలన్నా కూడా ఇది చాలా ఎక్స్పెన్సివ్, కానీ ఇంత స్వచ్ఛంగా ఇవన్నీ వేస్తారా అంటే చెప్పలేం. మనం ఇందులో చాలా రకాలు వేసాం. ఇందులో ముఖ్యంగా వేసింది ఏంటంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి నేను యూస్ చేశాను అనమాట. మా ఇంట్లో ఆవు నెయ్యి మాత్రమే నేను యూస్ చేశాను, బయట కొన్నది కూడా కాదు ఇది. ఆవు నెయ్యి అనేది చాలా మంచిది, గట్ హెల్త్కి మంచిది, మన మైండ్కి చాలా మంచిది, తలకైతే చాలా మంచిది, మేధస్సుకి కూడా మంచిది. సో లాస్ట్లో మనం ఏంటంటే కిస్మిస్, డేట్స్ ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాం. నలగకపోతే కనుక బెల్లం పాకం వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకుంటే బాగా నలుగుతుంది. సో ఇవన్నీ నలిగిపోయినాయి కదా, ఈ ప్లేట్ అనేది సరిపోలేదు, వేరే కంటైనర్లోకి తీసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకోవడానికి ఈ పెద్ద సైజు ప్లేట్ అనేది మనకి యూజ్ అవుతుంది బాగాను. ఇది వచ్చేసి గసగసాలు. గసగసాలు ఎందుకు వేస్తారంటే చలవ కోసం. ఇవి మిగతావన్నీ కూడా కొంచెం వేడి చేస్తాయి. ఈ లడ్డు కూడా చిన్న సైజు చుట్టుకుని తింటే మంచిది, 2 డేస్కి ఒకసారి తిన్నా కూడా మంచిది. డైలీ తిన్నా కూడా ఒక్కోసారి వేడి చేస్తుంది. లాస్ట్లో యాలకుల పొడి వేసుకుంటున్నాను. యాలకుల పొడి కూడా ఒక 100 రూపీస్ది నేను తీసుకున్నాను. యాలకులు అనేవి గ్రామ్స్ అయితే ఐడియా లేదు నాకు, 50 గ్రామ్స్ ఉంటాయేమో. సో ఈ డేట్స్ అండ్ కిస్మిస్ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని
బెల్లం పాకం వేసుకొని లాస్ట్లో నెయ్యి కూడా వేసేసుకొని మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. లడ్డు చుట్టడానికి వీలయ్యేంతగా. ఇది స్వీట్ తక్కువేమి ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఎల్లో కలర్లో ఉంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి అన్నమాట ఇది. ఆవుల్లో కూడా ఈ మోపురు ఉంటుంది కదా, అలాంటి ఆవు నుంచి వచ్చిన నెయ్యి అన్నమాట ఇది. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాం. అసలు బయట అయితే ఈ లడ్డు కిలో వచ్చేసి 1000-1500 అలా ఉంటుంది. కానీ ఇంత క్వాంటిటీలో కూడా ఇవన్నీ కూడా వేరు. ఆ కిలోలో కూడా ఎక్కువ ఖర్జూరమే ఉంటుంది. సో ఇందులో మనం బాదం ఎక్కువ వేసాం, కాజు ఎక్కువ వేసాం, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్కువ వేసాం. ఇవన్నీ కూడా తగినంత నెయ్యి వేసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇవేంటంటే మనం ఇంత క్వాంటిటీలో చేసుకుంటున్నాం కదా, ఇవి నిలవ ఉండవు. అందుకని చెప్పి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మంచిది. బయట మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఓ 2 డేస్కి సరిపడగా తీసుకోవాలి. లేదంటే 2 రోజుల ముందే తీసుకుని పెట్టుకొని మనం తీసుకోవాలన్నమాట. బయట పెడితే ఏమవుతుందంటే ఇందులో వేసిన బెల్లం, కిస్మిస్ అండ్ ఖర్జూరం ఉన్నాయి కదా, ఇవి బయట ఉంటే ఏమవుతుందంటే నిల్వ సామర్థ్యం తక్కువ ఉండి పులుపు వస్తుంది లడ్డు. అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచిది. మనం తినే ముందు తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా లడ్డూలాగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసే విధానం నీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.